సమ్మర్ హౌస్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 45 మినిట్స్‌తో ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో మెయిన్‌గా మాట్లాడాల్సింది కాన్సెప్ట్ గురించి. మూవీలో కాన్సెప్ట్ అయితే సింపుల్ కాన్సెప్టే. కాకపోతే ఏంటంటే, ఆ కాన్సెప్ట్‌ని చూపించే విధానం నాకైతే కొంచెం బాగా నచ్చింది. అంటే మూవీలో కొన్ని కొన్ని సీన్స్ చూస్తా ఉంటే, మనకైతే కొంచెం కొత్త ఫీలింగ్ వస్తా ఉంటది. అందువల్లైతే నాకు కొంచెం బా అనిపించింది. అలాగే మూవీలో ఏంటంటే, ఒక ఇంటెన్సిటీ, ఒక చిన్న పీస్ అయితే మూవీలో ఉంటది. అంటే మనమైతే ఒక డిఫరెంట్ ఫీలింగ్ మూవీ చూస్తున్నాంరా అనేసి ఒకటుంటుందనమాట. అదైతే నాకు కొంచెం బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే మూవీలో డబ్బింగ్ గైస్, ఆ డబ్బింగ్ అయితే అంత పర్ఫెక్ట్‌గా ఉండదు. కొన్ని కొన్ని క్యారెక్టర్స్ డబ్బింగ్ అయితే నాకైతే అస్సలంటే అసలు నచ్చలేదు. ఈ మూవీలో స్టోరీ ఏంటంటే మనకు కూడా చేయాలనిపిస్తా ఉంటుంది. అంటే మూవీలో ఏదైతే ఉందో అది కూడా మనకైతే దాన్ని కూడా మనం చేస్తే చెయ్యాలి అనిపిస్తా ఉంటది. ఇంకేంటంటే మూవీలో ఇద్దరు అమ్మాయిలుంటారు. వాళ్ళైతే చూడటానికి చాలా అంటే చాలా బావుంటారు. చాలా క్యూట్‌గా ఉంటారు. ఇంకా మూవీలో నాకు నచ్చనిది ఏంట్రా అంటే మూవీలో ఎమోషన్ ఆ ఎమోషన్ అంత పర్ఫెక్ట్‌గా ఉండదనమాట. లిటరల్లీ ఏంటంటే మన హీరోయిన్ అండ్ వాళ్ళ మదర్ మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ అయితే అంత పర్ఫెక్ట్‌గా ఉండవు. అలాగే మూవీలో అక్కడక్కడ కొన్ని కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. ఆ కామెడీ సీన్స్ కూడా అంత పర్ఫెక్ట్‌గా ఉండవు. ఐ థింక్ డబ్బింగ్ వల్ల అనుకుంటా. అందువల్ల అయితే పర్ఫెక్ట్‌గా ఉండవు. మనకైతే నవ్వు రాదు. ఇంకా మూవీలో విజువల్స్ కావచ్చు, లొకేషన్స్ కావచ్చు, ఇవన్నీ గైస్ చాలా అంటే చాలా బావుంటాయి. లిటరల్లీ ఏంటంటే వాళ్ళు కొన్ని కొన్ని బీచెస్‌కి వెళ్తా ఉంటారు మామ. ఆ లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బావున్నాయి. చాలా రిచ్‌గా ఉన్నాయి. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే జాబ్ చేసి ఇసుకుపోయిన మన హీరోయిన్ ఒక సమ్మర్ హౌస్‌కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? మన హీరోయిన్ ఏం చేసింది అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే నో గైస్. సెకండ్ హాఫ్‌లో కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేయొచ్చు. అలాగే మూవీలో చాలా వరకు అంతా బికినీ వేసుకొనే ఉంటారు. అందువల్ల అయితే లైట్‌గా డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీలో ఏంటంటే ఒక లవ్ ట్రాక్ ఉంటది. ఆ లవ్ ట్రాక్‌ని వీళ్ళు పర్ఫెక్ట్‌గా చూపించలేదు గైస్. దాన్ని కొంచెం బాగా చూపిస్తూ మనకి ఎక్కడ ల్యాగ్ చేయకుండా ఉంటే కొంచెం బావుండనిపించింది. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, లొకేషన్స్ ఇవన్నీ బాగున్నాయి గైస్. సో ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.